హాయ్ అండి, ఇవాళ మంచిగా కమ్మగా పాల ఉప్మా చేసుకుందామా. దానికోసం చిన్న గ్లాస్ రవ్వ తీసుకొని అలానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు జీడిపప్పు రెడీ చేసుకోవాలి. అలానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రవ్వ మంచిగా వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో పాలు, నీళ్లు కలుపుకుందాము. ఏదైతే గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు, 2 గ్లాసులు పాలు పోసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పాలు, నీళ్లు కలిపి వేసుకోవాలండి. ఇది మంచిగా మరిగిన తర్వాత మంచిగా ఒక పొంగు వచ్చేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత చివర్లో సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర అలానే చివర్లో వేసుకున్నది ఏంటి నెయ్యి, తగినంత నెయ్యి వేసుకొని ఇలా రెడీ చేసుకుంటే అద్దరిపోతుందండి.